డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పల్సర్ శ్యామ్ వారి 50వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పల్సర్ శ్యామ్ 50వ జన్మదిన వేడుకలు పీఎన్జీ గార్డెన్ ఫామ్ హౌస్ తెల్లపూర్లో నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొని జననాయకుడు శ్రీ పల్సర్ శ్యామ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ శ్యామ్ గారి గురించి వివరిస్తూ ఉన్నత మనిషి, ఉత్తమ మనిషి, ప్రజల పట్ల అంకిత భావం గల నికార్సైన నాయకుడు, వేసవిలో చలివేంద్రాలు పెట్టించి బాటసారులకు దాహాన్ని తీర్చినాడు. కరోనా లాంటి ఆపద కాలంలో ఎంతో మంది నిరుపేదలకు నిత్యవసర వస్తువులు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. డబ్బులు సహాయం చేశారు. నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువులకై ఆర్థిక సాయం అందించినాడు. పేదరికంలో ఉన్న రోగులకు ఆరోగ్య సమస్యలకు తన సొంత నిధులతో వైద్యం చేయించాడు. రహదారులు గుంతలమయమైతే సొంత నిధులతో మరమ్మతులు చేయించాడు. నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అంచెలంచెలుగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆపదలో ఆపద్బాంధవుడు, దారి చూపే బాటసారి, న్యాయ పక్షపాతి, ధర్మ దురంధరుడు, అన్నా అని పిలిస్తే అప్పులు చేర్చుకునే అనుజుడు, పరిపాలనలో తల్లిదండ్రులను మరిపించే మనుజుడు, మనుషులలో తారతమ్యాలు చూడని ప్రియతమ నాయకుడు, ప్రజల శ్రేయస్సు కొరకు పనిచేసే రాజకీయ నాయకుడు, కష్టమని వస్తే సాయం చేసే సాయకుడు, తన పట్ల చూపే అభిమానానికి స్నేహితుడు. అలాంటి మా జన హృదయ నేత 50వ జన్మదిన సందర్భంగా మాకు పండగ లాంటిది. ఇంకా ఇంకో 50 ఏళ్లు ఇలాగే దృఢంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అదే విధంగా శత జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని అన్నారు. మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి ప్రజానాయకుడిగా చరిత్రలో చిరస్మరణీయంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ, డీసీసీఐ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎల్ జనార్దన్, యాలకల్ మండల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ రమేష్, బెట్టంకుంట గ్రామ సర్పంచ్ రాజు మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ పల్సర్ శ్యామ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.